జగనన్న స్మార్ట్ టౌన్షిప్ పేరును ఎన్టీఆర్ టౌన్షిప్ గా మారుస్తూ కూటమి ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టాలని చూస్తోందని వైసీపీ నేత ఎర్రగొట్ట రాజురెడ్డి మండిపడ్డారు. ఇప్పటికే లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్లు పూర్తయిన ప్రాజెక్టుకు పేరు మార్చి శంకుస్థాపన చేయడం మోసపూరితమన్నారు. అలాగే ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయలు నిరుద్యోగ భృతి హామీల అమలుపై ప్రశ్నించారు. మెగా డిఎస్సిలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేసి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ స్టేట్మెంట్ కూడా మేము ఏదో చెప్తుండేది కాదు. స్వయాన యూనియన్ ఏవియేషన్ మినిస్టర్ చెప్పిన విషయమే. మీ కూటమి ప్రభుత్వంలో నుంచి సెంట్రల్ మినిస్టర్గా ఎదిగిన మీ మినిస్టరే చెప్తా ఉన్నారు. 86.61% ఉండింది 2024 వరకు. మన ప్రభుత్వం స్టార్ట్ అయిన తర్వాత 2 ఏళ్లకు గాను 91% అయిందంట. ఏది అభివృద్ధి? ఇప్పుడు మీరే చెప్పండి, దీంట్లో మీరే చూసుకోండి. 86% 3 ఇయర్స్లో జరిగినప్పుడు 2 ఇయర్స్లో 5% అయినా జరిగేది. ఇప్పుడు నమస్తే మేనూరు పోతా ఉన్నాం, ప్రతి ఊర్లోకి తిరుగుతూ ఉన్నాం. ప్రతి ఊర్లలో చెప్పిన హామీలు ఏదో ఒకటి నిర్వహించలేదు. ప్రతి చోటకు పోవడం, రోడ్లు వేస్తామని చెప్పడం, ఓట్ల కోసం అడగడం. ఇప్పటి వరకు ఇచ్చిన హామీల్లో ఈ నియోజకవర్గ ప్రజలకి ఏ హామీ మీరు తీర్చినారు? ఎక్కడెక్కడ మీరు ఇచ్చిన ఎలక్షన్ ముందు క్యాంపెయిన్లో పోయి అడుగుతున్నప్పుడు రోడ్లు ఏవైతే చేస్తామన్నారో ఈ రోజు వరకు ఏ రోడ్లు వేశారు? ఏ ఒక్క రోడ్డు వేయలేదు. ఈరోజు మీరు కూడా స్టార్ట్ చేశారు, ప్రారంభించారు. టీడీపీ వాళ్ళు కూడా ప్రతి ఇంటికి గడప గడప అని సంథింగ్ ఏదో స్టార్ట్ చేశారు. మంచిది ఉండి మీరు అసలు ఏం చేయలేదని చెప్పి ప్రజలే మీకు చెప్తారు. ఇది మళ్ళీ ఈ స్టేట్మెంట్ కూడా మేము ఏదో చెప్తుండేది కాదు. స్వయాన యూనియన్ ఏవియేషన్ మినిస్టర్